హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం బెండకాయతో పకోడీ తయారు చేసుకోబోతున్నామండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి, త్వరగా అయిపోతుంది. ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా తుడిచేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసానండి. ఆ విత్తనాలు పక్కన పెట్టేసుకొని మనము కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ముక్కలకి పట్టించేట్లు బాగా కలిపేసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నానండి. నేను పెద్ద స్పూన్తో వేసుకున్నాను. వీటన్నింటినీ బాగా కలిపేసుకుంటున్నానండి. మనకి బెండకాయలో వాటర్ ఉంటే మరి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను తుడిచేసి కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ పడుతున్నాయండి. కొద్దిగా వాటర్ వేసుకొని మనము చక్కగా కలిపేసుకొని ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని పొయ్యి మీద హీట్ చేసుకొని అందులో మనం తయారు చేసుకున్న ఈ బెండకాయల పీసెస్ని చక్కగా వేయించుకోవాలండి. మరి పెద్ద మంట పెట్టేయకుండా చిన్న మంట మీద పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని మనకి పక్కకు తీసేసుకోవాలి. అలాగే అన్నీ పిండి అంతా కలిపి పెట్టుకుని పిండి అంతటిని అలాగే వేసుకొని మనము తీసేసుకోవాలి. అదే కళాయిలోని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను ఒక గుప్పెడు శనగపలుకులు వేసుకొని దోరగా వేయించుకుంటున్నానండి. శనగపలుకులు బాగా వేగిపోయిన తర్వాత పచ్చికరివేపాకును కూడా అందులో వేసుకొని ఈ రెండింటిని బాగా వేయించుకొని ఒక జాలిలోనికి మనం తీసేయడమేని. ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉండి కళాయి పెద్దది ఉంటే అలా జాలిలో వేసేసి ఆయిల్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి శనగపలుకులు. చూడండి, మనకి బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇందులో మనము వేయించుకుని శనగపలుకులు వేసుకోవడమేని. అంతేనండి. మనకి ఇది మామూలుగా స్నాక్స్గా కూడా తీసేసుకోవచ్చు. అలాగే మనము ఇంట్లో పప్పు చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి కూడా తీసుకోవచ్చు. మన ఇష్టం ఎలా తీసుకున్నని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.